మళ్ళీ వస్తాను మిగిలిన వారు కూడా మాట్లాడాలి. బీజేపీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. నేను మళ్ళీ వస్తానండి, వినోద్ గారితో మాట్లాడి మీ దగ్గరకు వస్తాను. వినోద్ గారు, సో చూస్తున్నారు నిన్న ఏం జరిగిందో కూడా ఎమ్మెల్సీ కవితని అటు బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయడం, అది ఎప్పుడైతే లెటర్ లీక్ అయినప్పటి నుంచి కవిత మాట్లాడుతూనే వస్తున్నారు, రకరకాల చాలా కమెంట్స్ చేశారు. మనం కూడా చర్చించుకున్న సందర్భాలు ఉన్నాయి. కవిత ఎందుకు ఇలా మాట్లాడారు, కొత్త పార్టీ పెడతారా ఏంటి అని రకరకాల ఊహాగానాల నడుమ ఎట్టకేళ్లకు నిన్న సస్పెన్షన్ అయితే జరిగింది. ఇంతవరకు రావడానికి గల కారణం ఏంటి? ఒకటేమో కవిత వెనక అటు రేవంత్ రెడ్డి ఉండి మాట్లాడిస్తున్నారని చెప్పేసి మొన్నటి వరకు అన్నారు. ఇప్పుడు కాదు, కవితనే వచ్చేసి అటు హరీష్ రావు, సంతోష్ రావు వెనక రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో చూస్తుంటే అంతే మళ్ళీ కొత్త పార్టీ ఏర్పాటయ్యే యోచనలు, అటు జాగృతి ఉంది, పరిస్థితులు అంత తారుమారైపోతుంది బీఆర్ఎస్ లో. ఏంటి ఏమనుకుంటున్నారు దీనిపైన, మీ అనాలిసిస్ ఏంటి? ముఖ్యంగా ఇది ఒక ఫ్యామిలీ డ్రామా అండి. ఇప్పుడు ఫ్యామిలీలో విపరీతమైన అవినీతి జరిగింది. విపరీతంగా వారి పరిపాలన 10 నెలల్లో విపరీతమైన అవినీతి. ఒకరు ఫార్మా ఇండస్ట్రీ చూసుకుంటే, ఇంకొకరు రకరకాల ఇండస్ట్రీలను పంచుకున్నారు. వీళ్ళంతా భూములను, రియల్ ఎస్టేట్లను, ఇట్లా అనేక రకాల దందాలు చేసి లక్షల కోట్లకు ఎదిగింది వీళ్ళంతా. సో పంపకాల్లో తేడాలు వచ్చినాయి. పంపకాల్లో తేడాల వల్ల సమస్య కీలకంగా మారింది. రెండవది, అధికారము పోయిన తర్వాత ఇంకా వీళ్ళకి మళ్ళీ అధికారం రావాలంటే రేపు ఈమె కేటీఆర్ వర్సెస్ కవిత మధ్యలో ఇవాళ ఒక అధికారం కోసం పోరాటంగా ఇది జరుగుతున్న పోరాటంగా మనం దీన్ని చూడాలి. రేపు కేసీఆర్ గారి తర్వాత ఎవరు నెక్స్ట్ టిఆర్ఎస్ కి అంటే కేటీఆర్. అంటే కేటీఆర్ ఉంటే మళ్ళీ నేనేంటి, నా పరిస్థితి, నా రోల్ ఏంది? వాళ్ళ మొదటి నుండి కూడా మహిళలకు అన్యాయం చేసిన చరిత్ర టిఆర్ఎస్ ది. వాళ్ళ ఆ బిడ్డ సరే, ఈమె మంత్రి కావాలని కోరిక ఉండడం సహజం. కేటీఆర్ మంత్రి అయినప్పుడు కవిత మంత్రి కావడం తప్పేం కాదు కదా. సో కవిత కూడా మంత్రి కావాలని కోరుకుంటది. ఎవరు దాన్ని తప్పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ కుటుంబంలో ఒక మగోళ్ళే కావాలా మంత్రులు, ఆడోళ్ళు కావద్దా? కుటుంబం అంటే ఓన్లీ మగోళ్ళేనా, ఆడోళ్ళు లేరా? సో కాబట్టి ఖచ్చితంగా అది కుటుంబ పార్టీలో మగవాళ్ళకి ఇచ్చినట్టుగానే ఆడవాళ్ళకు కూడా అవకాశం రావాలి అని చెప్పేసి ఆమె కోరడం తప్పేం కాదండి. కోరుకోవడం తప్పు కాదు. కాకపోతే నేనేమంటున్నానంటే ఇవాళ చాలా స్పష్టంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఏ పార్టీ అయినా సరే ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా ఉన్నాయి, అది కుల పార్టీలుగా కూడా ఉన్నాయి, అవినీతి పార్టీలుగా ఉన్నాయి. సో ఈ క్రమంలో ఆ పార్టీ ఇవాళ నిలబడ్డది అంటే కేవలం ఒక్క కేసీఆర్ వల్ల మాత్రం నిలబడలే. ఆ పార్టీ కేసీఆర్ తో పాటు కవిత, కేటీఆర్, హరీష్ రావు అండ్ ఇంకా వాళ్ళ రావుల కుటుంబం అంతా కూడా ఆ పార్టీ నిలబెట్టుకున్నారు. ఎందుకంటే ఇలా వాళ్ళ రాజ్యం ఉండాలంటే ఖచ్చితంగా వీళ్ళందరి యొక్క పాత్ర ఉంది. ఈ అవినీతిలో కూడా వీళ్ళ పాత్ర, అందరి పాత్ర ఉంది. ఒక్క కేసీఆర్ తెలవకుండా జరిగింది, కేసీఆర్ నీతి మంత్రులు అనేది అబద్ధం. కేసీఆర్ ఈ అవినీతిలో ఆయన భాగస్వామ్యం కీలకం అనే దాంట్లో ఎక్కడ కూడా కోచ్ కమిటీ కూడా నిర్ధారణకు వచ్చింది. ఈయన డైరెక్షన్ అనే ఇవాళ ఏదైనా ఆయననే చేసిండు, ఆయన డైరెక్షన్ జరిగింది అనేది కోచ్ కమిటీ చాలా క్లియర్ గా చెప్పింది. అట్లాంటప్పుడు కేసీఆర్ తెలివ ఎక్కడ అవినీతి జరుగుతుందో, ఎక్కడ ఏం జరిగిందో అనే విషయం తెలియదా? 100% కేసీఆర్ తెలుస్తుంది. కాబట్టి ఇవాళ అవినీతిలో మొదటి తిమింగ్లం నంబర్ 1 A1 కేసీఆర్ అయితే, తర్వాత A2గా మిగతా వస్తారు, A3, A3, A4 అంతా వీళ్ళంతా వస్తారు. కాబట్టి నేనేమంటానంటే ఇట్లాంటి అవినీతి కుటుంబము, దుర్మార్గమైన పరిపాలన అందించిన కుటుంబాన్ని ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కరగాల్సి వాత పెట్టిండ్రు, కాంగ్రెస్ కు అధికారాన్ని ఇచ్చిండ్రు. అయితే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీలను క్లోజ్ చేయడంలో వీళ్ళు ఖచ్చితంగా డ్రామా ఆడతారు. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న చరిత్ర. ప్రాంతీయ పార్టీలో ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. ఉంటే బీజేపీ అని ఉండాలి, లేదా కాంగ్రెస్ అని ఉండాలి. సో ఈ రెండు పార్టీలు కలిసి ఏం చేస్తాయి, ఇవాళ అవినీతి జరిగిందని చెప్పేసి నీ దగ్గర సిబిఐ ఉన్నాక నువ్వు మళ్ళా నీ దగ్గర సిఐడి ఉన్నాక నువ్వు ఎందుకు సిబిఐ దెబ్బ చెప్తున్నావు? అదే సిఐడిని బేస్ చేసుకొని, అదే నీ దగ్గర సిట్ని బేస్ చేసుకొని నువ్వు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు? ఎఫ్ఐఆర్ నమోదు చేసేసి వాళ్ళ మీద కేసులు బుక్ చేసిన తర్వాత మళ్ళీ సిబిఐతో పని ఏంటి? అంటే వీళ్ళు ఆడుతున్న ఈ డ్రామా ఏదైతే ఉందో, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఆడుతున్న డ్రామా ఏంటంటే పూర్తిగా ఇది ఈ ఎపిసోడ్ ను క్లోజ్ చేయకుండా ఈ ఎపిసోడ్ అటెండే కంటిన్యూ చేసి రేపు కంప్లీట్ గా ఎట్లయితే బీజేపీ క్లోజ్ చేసిందో అక్కడ ఇక్కడ మొత్తం ఈవెన్ ఒరిస్సాలో క్లోజ్ చేసేసిండ్రు,
ఈవెన్ మహారాష్ట్రలో క్లోజ్ చేసేసిండ్రు ప్రాంతీయ పార్టీలను, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ క్లోజ్ చేసింది ఆ గతంలో, ఇప్పుడు బీజేపీ క్లోజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఇవాళ బీఆర్ఎస్ కూడా క్లోజ్ చేసే ప్రోగ్రామ్ లో ఉన్నారు. అందుకే ఒకరు కవితను ఇద్దరు ప్రోత్సహిస్తున్నారు, అటు రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడు, ఇటు బీజేపీ ప్రోత్సహిస్తున్నది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రోత్సహిస్తుంది, బీజేపీ ప్రోత్సహిస్తుంది. దాని ఇట్లా డిస్టర్బ్ చేయాలి, పార్టీని డిస్టర్బ్ చేయాలంటే ఈ అంశాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లాలి. మా నాన్న నీతిమంతుడే, కానీ ఇవాళ ఎవరు తిమింగాలంటే వీళ్ళు వాళ్ళ నాన్న నీతిమంతుడు ఎట్లయితాడు? స్పష్టంగా తెలంగాణ ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. ఓకే, శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. సో చూసారు, నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేశారు. మీరు కూడా మొన్నటి వరకు ఇవన్నీ ఫ్యామిలీ డ్రామాలు అవి ఇవి అని చెప్పేసి అన్నారు. బీఆర్ఎస్ సైలెంట్ గా ఉంటే వాళ్ళు సస్పెండ్ చేశారు కాబట్టి బీజేపీలో ఇప్పుడు ఎట్లాంటి చర్చ నడుస్తుంది? బీజేపీకి ఏం సంబంధం అమ్మా? మాట్లాడుకోవట్లేదా ఏమి? సహజంగా ఆన్ గోయింగ్ పాలిటిక్స్ ఎవరైనా మాట్లాడుతూ ఉంటారు, కానీ బీజేపీ దాని గురించి పెద్దగా సీరియస్ ఆలోచించదు. కవిత గారు స్వయం కృతాపరాధం ఆ పార్టీలో ఉన్నటువంటి ఇంటర్నల్ డిస్ప్యూట్స్, పవర్ లేకుంటే బిజినెస్ ప్రాపర్టీస్ ఏదో కారణం చేత, లేకుంటే అవమానం జరిగిన సందర్భాలు కావచ్చు, ఏదో కారణం చేత ఒకటి రెండు అంశాల మీద వారిలో జరిగినటువంటి వచ్చినట్టు గ్యాప్ ఇంకాస్త పెరిగి ఎవరు పాసిఫై చేసే ప్రయత్నం చేయని కారణంగా ఇంత పెద్దగా అయి ఉంటారు. తండ్రి గారు నిర్ణయం తీసుకున్నారు. కానీ వారు నిన్న ప్రెస్ ముందర మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. అది చాలా సీరియస్ గా తీసుకోవాలి. కాంగ్రెస్ సర్కార్, హరీష్ రావు గారు, సంతోష్ రావు, వాళ్ళు ఇంకా మెగా కృష్ణారెడ్డి అనేక అవినీతి కార్యక్రమాలు అని చెప్పేసి స్వయాన మాజీ ముఖ్యమంత్రి గారి కూతురు, వన్ ఆఫ్ ది 4 మెంబర్స్ వారు, కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్, ఈ నలుగురే యొక్క రాష్ట్రాన్ని, నలుగురే యొక్క వాళ్ళ పార్టీని నడిపించేటువంటి వాళ్ళు ఒకరు ఒక పాదం ఒక బయటకు వచ్చి మాట్లాడడం అంటే అది వాస్తవంగా భావించాలి, స్వీకరించాలి, దీన్ని కాగ్నిజెన్స్ గా తీసుకోవాలి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ సీరియస్ గా తీసుకోవాలా? ఇప్పుడు సిబిఐకి అప్పగించారు కాబట్టి బీజేపీ సీరియస్ గా తీసుకోవాలా? బీజేపీ కదా ఇప్పుడు అదే కదా, మీతో చేతగాక కారణం తెలపలేక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పచెప్పినారు. ఏదో కారణం చెప్పాలి కదా, కారణం చెప్పాలా. మాతో చేతనైతే లేదు, ఈ యొక్క రిపర్కేషన్స్ లేకుండా ఈ యొక్క సమస్యలు, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా దగ్గర సిఐడి పనిచేస్తలేదు, మా దగ్గర ఎస్ఐటి పనిచేస్తలేదు, పోలీస్ విభాగం, విజిలెన్స్ ఏమి లేదు, మా దగ్గర మ్యాన్ పవర్ లేదు అని చెప్పాలి. దాని అర్థం ఏంటండి? ఇంతకాలంగా 16-17 మాసాల కాలం పాటు మీరు పెట్టుకొని ఘోష్ కమిషన్ పెట్టుకొని 100 కోట్లు ఖర్చు పెట్టి అనేక మంది ఎవిడెన్స్ ఆ డిపోజిషన్ తీసుకొని రిపోర్ట్ తయారు చేసి 660 పేజీల రిపోర్ట్ తయారు చేసి ఇక దొరికింది ఆయుధం, ఇక రేపు సంగతి మీ తడాకా చూస్తాం, హౌస్ లో ప్రవేశపెడతాం, మీ చేతికి ఎందుకు ఇస్తామని చెప్పేసి పెద్ద మాటలు మాట్లాడిన కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీలో 15 నిమిషాల ముందర పీడిఎఫ్ పంపుతారు, గంట ముందు. మీ సీరియస్నెస్ ఏంది? యొక్క రాష్ట్రంలో ప్రజల యొక్క ఖజానాను దోచుకున్నటువంటి ఆరోపణలు వస్తే దాన్ని ఎంక్వైరీ చేసేటువంటి యొక్క పరిస్థితి లేదంటే హైకోర్టు చెప్పింది పీసీ ఘోష్ కమిషన్ యొక్క ఆధారంగా మీరు యాక్షన్ తీసుకోమాకండి అని చెప్పేసి మీరేం చేసినారు? రిపోర్ట్ మీద తీసుకోవాల్సింది కమిటీ వేయాలి, కమిటీ వేసినారు. దాని తర్వాత ప్రాసిక్యూషన్ కోసం ప్రత్యేకంగా ఎస్ఐటీని అప్పచెప్పాలి, లేకపోతే సిఐడిని